ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఒకవైపు స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి హరీష్ రావు అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా వీళ్ళందరినీ విచారణ చేస్తున్నారు, కావాల్సుకొని కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. దానిపైన అభిప్రాయం ఏంటి? కక్షపూరితం కాదు, ఇది జవాబుదారీతనం అంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో పాటు బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అవినీతిని మొత్తం కూడా వెలికి తీస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేస్తే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. హైకమాండ్ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను తప్పుకుంటే ప్రజలు మమ్మల్ని చులకనగా చూడరా? అంటే ఏం గెలిపించి ఏం చేశారు వీళ్ళు? అవినీతి వెలికి తీస్తారన్నారు. మరి అవినీతి వెలికి తీయకుండా వాళ్ళు కలిసిపోయారు. ఇదే నా పరిపాలన అని ప్రజలు నిలదీస్తారు. కాబట్టి ప్రజలకు జవాబుదారితనంగా పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం. అదే కక్షపూరితంగా అయితే అధికారంలోకి వచ్చిన రెండో నెలలో 3 నెలల్లోనే వెంటనే కేసులు నమోదు చేసి జైలుకు పెట్టేవాళ్ళే, జైల్లో పెట్టేదే ప్రభుత్వం. కానీ అట్లా కాకుండా విచారణ అనేది సాక్ష్యాధారాలు సేకరించాలి. సాక్ష్యాధారాలు సేకరించాలంటే ఒక సమయం పడుతుంది. రాజ్యాంగబద్ధ సంస్థలు కాళేశ్వరంలో ఘోష్ కమిషన్, అది న్యాయ కమిషన్, అది సిట్టింగ్ జడ్జితో జరుపుతున్నటువంటి విచారణ. అదేవిధంగా ఏసీబీ ఈ ఫోన్ ట్యాపింగ్లో తర్వాత వీటిలో ఫోన్ ట్యాపింగ్ సిట్ ద్వారా జరుగుతుంది. ఇది ఏసీబీ ఫార్ములా 1 రేసు జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం రుజువులు ప్రజల ముందు వీళ్ళందరినీ దోషులుగా నిలబెట్టాలని చెప్పేసి వాస్తవాలను రుజువులను కూడా తీసుకొచ్చి సేకరించేసి విచారణ జరుగుతుంది. దీనికి అరిసిగి పెడితే ఏమొస్తుంది? విచారణ ఎదుర్కోవాలి, ఎవరైనా ఎదుర్కోవాలి. ఎంతటి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు మీరు ఓటుకు నోటు కేసు అంశంలో అది ప్రజాధనాన్ని ప్రజల యొక్క ఖజానాకు ₹1 కూడా గండిగొట్టిన కేసు కాదు. అది ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం కేసు పెట్టాల్సిన కేసుని ఏసీబీతో కేసు పెట్టించి ఆయన కావాలని కక్షపూరితంగా వ్యవహరించారు. అది కక్షపూరితం అంటే. అదేవిధంగా కేటీఆర్ గారి యొక్క అక్రమ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసి ఈయన అక్రమ ఫామ్ హౌస్ కట్టిండని చెప్పి బాహ్య ప్రపంచానికి రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఒకవేళ అనుమతులు లేకుండా పోలీసుల అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పిటి కేసు కింద దాన్ని జమ కడతారు. అట్లా కాకుండా ఆయన ఉన్నపలంగా చెంచల్గూడ చర్లపల్లి జైలు తరలించి ఉగ్రవాదులను బంధించే చీకటి గదిలో బంధించారా లేదా? దాన్ని కక్షపూరితం అంటారు. మరి ఏ రోజైనా అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ వంక తొంగి చూసిండా? ఏసీబీ పని ఏసీబీ చేసుకుంటుంది. అదేవిధంగా ఘోష్ కమిషన్ గారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేగాని దీన్ని ఆ విధంగా కక్షపూరితం అని తప్పించుకోలేరు తప్పు చేసి.